ఈ వీడియోలో ఈ బ్యాక్ నెక్కి ఇలాగా బార్డర్ స్టిచ్ చేశాను అనమాట. నెక్కి పైపింగ్ అది ఎప్పుడు కుట్టేది అని చెప్పి ఇలాగ స్ట్రైట్ పీస్తో నెక్కి ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నెక్ బ్లౌజు లైనింగ్ కట్ చేస్తున్నానండి. ఇలాంటి ఎల్క్ స్కేల్ సహాయంతో కట్ చేస్తే మీకు ఎగుడు దిగుడు అనేది రాదనమాట. మనం ఎప్పుడు కూడా 36 లోపు ఉన్న వాళ్ళకి షోల్డర్ 5.5 ఇంచెస్ మాత్రమే పెడతాం. సో 5.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 ఇక్కడ నెక్ మార్క్ చేసుకొని మిగిలింది షోల్డర్ అనమాట. షోల్డర్ వైపు కూడా ఇలాగా ఈ ఎల్ స్కేల్ ఇలా పెడితే మన షోల్డర్ దగ్గర కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఆర్మ్ హోల్ కింద. అలానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఆర్మ్ హోల్ ఇలాగ బొద్దుపాటికి 2 పీసెస్ 2 కోణాలు ఈ బొద్దుపాటికి సమానంగా వస్తే క్రాస్ కటింగ్ వచ్చినట్టు అనమాట. అది ఒక టిప్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి లైనింగ్ నార్మల్గా అటాచ్ చేసేసేయాలి. లోపల వైపే నెక్ ఏమి తిప్పించి కుట్టట్లేదు ఇక్కడ. సో మంచి వైపు వెనకతల వైపు ఉండేటట్టే ఉంచుకొని ఇక్కడ జస్ట్ నేను ఓన్లీ మొత్తము కూడా నెక్ ఆర్మ్ హోల్ మొత్తము కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేస్తున్నాను అంతేను. ఇలా నెక్ లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసాక మిడిల్ పార్ట్ అంటే నెక్ పార్ట్ అలానే ఎక్సెస్ పార్ట్స్ మొత్తము కూడా కట్ చేసేసేయాలి. ఇక్కడ నేను చిన్నగా వీ షేప్ లాగా ఇచ్చాను అనమాట. స్క్వేర్ నెక్ కాకుండా ఇలాగా స్టిచ్ కట్ చేశాను. ఇక్కడ మనము ఫెవికాల్తో కూడా అంటించవచ్చు, బట్ ఇది కాటన్ పీసెసే కాబట్టి నేను నార్మల్గా అటాచ్ చేసేసాను అనమాట. బాల్ పిన్స్ కూడా ఏమి అటాచ్ చేయకుండా మీకు కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. రన్నింగ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ అంటించడమో లేకపోతే బాల్ పిన్స్ పెట్టి అటాచ్ చేయడమో అలాంటివి చేస్తే నీట్గా వస్తుంది అనమాట. అటాచ్మెంట్ తిత్తులు లేకుండా. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయాక స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక కట్ చేసేసి ఇప్పుడు బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని లోపల వైపుకు ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను. లోపల వైపు రివర్స్లో అంటే మంచి వైపు లోపలికి వెళ్ళేటట్టు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇక్కడ కోణాల దగ్గర మటుకు చిన్నగా కొంచెం ఈ విధంగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఈ క్లాత్ మళ్ళీ ఈ షేప్ మాదిరి ఇటువైపు వచ్చే విధంగా ఇలాగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీకు నెక్ ఏవైతే ఎట్లా అయితే ఉందో షేప్ ఆ షేప్ విధంగా వస్తుంది. స్క్వేర్ నెక్ అయినా ఇంతే అండి. ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్ ఎక్కడైతే కోణాలు ఉంటాయో అక్కడ సూది లోపల నుంచి పాదం పైకి తీసుకురావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా ఆ కోణం దగ్గర స్టిచ్చింగ్ పడుతుందన్నమాట. ఇలా మొత్తం నెక్ మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్కడైతే కోణాలు ఉంటాయో అక్కడ మాత్రమే చిన్న చిన్నగా కట్స్ పెట్టాలన్నమాట. కట్స్ పెట్టుకొని దీన్ని మంచి వైపుకి పైకి తీసుకురావాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇదిగోండి. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా మంచి వైపుకి లోపలైతే అటాచ్ చేసాము. రివర్స్లో అటాచ్ నెక్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ చివరికి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఆ అంచు పక్కన మెరూన్ కలర్ క్లాత్ దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయాలన్నమాట. ఈ స్టిచ్చింగ్ ఫస్ట్ ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవాలి. ఫస్ట్ నెక్ చివరి వైపు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి. నెక్కి బార్డర్ అటాచ్ చేయటము కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇటువైపు అటాచ్ చేస్తున్నాను. ఒకవైపు అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇటు సైడ్ ఫోల్డ్ చేసి అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్స్ దగ్గర ఇక్కడ కొంచెం క్లాత్ అనేది విడతీసుకోవాలన్నమాట. అంటే కొంచెం క్లోజ్గా ఉండదు, యువతలకు వచ్చేసరికల్లా బ్రాడ్ అవుతుంది అనమాట. సో క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా పఫ్ స్లీవ్స్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.